సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఐక్యత ఫౌండేషన్ స్థాపించడానికి రీజన్స్ మా తాతగారు చనిపోయిన 10వ సంవత్సరం. సేవ చేయాలని ఒక దృక్పథం ఉండాలి తప్ప రాజకీయాలతో ఏం అవసరం? ఇప్పుడు రాజకీయంలోకి రావాలని సేవ చేయాలని రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కానీ ఈ రెండు అధికారంలో ఉన్న పార్టీని పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీని ఎన్నుకోవడానికి కారణాలు ఏమన్నా? 100 సంవత్సరాల ముందు అంటే 1890 స్టార్ట్ అయినాయి. చెల్లా వంశచంద్రరెడ్డి వర్గీయులు మీకు సపోర్ట్ చేసలేదని బాగా బలంగా ఒక తాకైతే నేను కూడా వంశచంద్రరెడ్డికి కల్లకుర్తి నియోజకవర్గం సంబంధించింది అన్ని గ్రామ పంచాయతీలు కానివ్వండి, తండాలు కానివ్వండి పర్యటిస్తుంది. మీ ముందుకు ఎలాంటి సమస్యలు వస్తున్నాయి? రోడ్లు లేవు, డ్రైనేజ్ లేదు. రేవంత్ రెడ్డి కూడా 3 గంటలు ఇస్తే కరెంటు సరిపోతుందనేసి ఒక 3 గంటలు అనే మాట వాస్తవం కాదు. 3 గంటలు ఎలా చెప్పాడండి? బీఆర్ఎస్ మీ పైన ఒక నింద వేస్తుంది. వీళ్ళలాగా చీకటి వ్యాపారాలు కానీ చేయడానికి ఉండదు అక్కడ. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఆచార్య బీజేపీ నుంచి కావచ్చు, ఇలాంటి సీనియర్స్ని మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు? అయితే ఏంది, ప్రజల సమస్యలు అర్థం చేసుకోలేనికి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే కల్లకుర్తి కాన్ఫరెన్స్లో బీసీ ఓట్ బ్యాంక్ ఎక్కువ. ఇక్కడ స్పందన ఒక బీసీకి గెలిపిస్తున్నా అని కాదు. అక్కడ తెలంగాణ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో సంక్షేమ పథకాలు కానివ్వండి, మిషన్ భగీరథ కానివ్వండి, పొద్దుగాల ఎలక్షన్లకు వెళ్ళేసి ఓట్లు అడుక్కునే రైట్ మాకుంటుంది. కాంగ్రెస్ ఏం చేయలేదు. తెలంగాణ అనే పదమే ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కల్లకుర్తి ప్రజలకు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారు ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు? 1200, 1100 ఉన్న సిలిండర్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 500కి సిలిండర్ వస్తుంది. స్కూల్ బిల్డింగ్ 7 లక్షల రూపాయలు మేము డొనేషన్ చేశామన్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం 7 లక్షల రూపాయలు ఖర్చు పెట్టలేదా ఆ స్కూల్కి? పెట్టకనే కదండి. పెడితే ఎందుకు చేస్తాం? పెట్టలే. కొన్ని సందర్భాల్లో కొన్ని కామెంట్లు కూడా చేశారు. దళిత బంధువు తీసుకున్నటువంటి కమిషనర్ ఎమ్మెల్యే గారు అని వెరీ క్లియర్గా వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా. కల్లకుర్తి కాన్స్టిట్యున్సీ ప్రజలకు మీరు చివరగా చెప్పదలుచుకున్నది ఏంది? మన ఆగమాగం కాకుండా ఆలోచన చేసి అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి వచ్చే వ్యక్తి ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాజకీయ పార్టీ నాయకుల్లో కానీ రాజకీయ నాయకుల్లో కానీ కొంత ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల ప్రకటన అయితే ఇప్పటికే రిలీజ్ అయింది. కొంతమంది ఆశావాదులను బుజ్జగించడంలో అధికార పార్టీ ఉంటే ప్రతిపక్షాలు మాత్రము అటు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఇటు బీజేపీ కానీ ఇంతవరకు అభ్యర్థులను ప్రకటించకపోగా ఇప్పుడు జరుగుతున్న నేపథ్యంలో ఆశావాదుల యొక్క టికెట్ల కోసం ఆశావాదులు ప్రయత్నిస్తున్నటువంటి కొంతమంది ఈ కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే చాలామంది నేతల్లో ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. అంటే టికెట్లు వస్తే తర్వాత ఫర్దర్ ఏంది అనే అంశం మీద మాట్లాడడానికి మనతో సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఐక్యత ఫౌండేషన్ చైర్మన్గా ఆయన చాలా కాలం నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో కొంత మమేకమై ప్రజలతో ఉంటూ ఈ నిజంగా ఎవరికి అవసరము ఈ యొక్క సమస్యలు ఉన్న వాళ్ళని గుర్తించి వాళ్ళకు కొంత అయితే ఏదో విధంగా కొద్దిగా సహాయ సహకారాలు అయితే అందిస్తున్న క్రమం అయితే మనకు కనిపిస్తుంది. ఏదేమైనా కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి 2023 డిసెంబర్లో జరిగేటటువంటి ఎన్నికల్లో ఎవరు ఆధిపత్య పోరు కొనసాగిస్తున్నారు, ఎవరు అధికారంలోకి రావాలి అనుకుంటున్నారు అనే అంశం మీద మాట్లాడడానికి మనతో కల్లకుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే. ముందుగా ఐ డ్రీమ్ మీడియా ప్రేక్షకులందరికీ కూడా సార్ ఒకటి రాజకీయాలు కొద్దిసేపు పక్కన పెడదాం. ముందుగా సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అనేది కొంతవరకు తెలుసు, కాకపోతే మీ కుటుంబ నేపథ్యం అనేది ఇంతవరకు ఎవరికి కానీ తెలియదు. పూర్తి స్థాయిలో మీ కుటుంబ నేపథ్యం ఏంటి సార్ ఇప్పటివరకు? మాది వెల్దండ మండల్, చౌదర్పల్లి గ్రామం, నాగర్ కర్నూలు జిల్లా. మా వ్యవసాయ కుటుంబం, అంటే దిగువ మధ్యతరగతి కుటుంబం.
సో ఊర్లో పొలాలున్నా కూడా అప్పుడున్న పరిస్థితులలో మేము ఆయన చుట్టుపక్కల విలేజెస్కి వెళ్ళి చదువుకోవడం జరిగింది. మా నాన్నగారు ఇక్కడ చౌదరిపల్లినే వ్యవసాయం చేసుకుంటూ మమ్మల్ని చదివిపించినట్టు, నేను మా అక్క ఇద్దరం. సో మా అక్క ఒక పెళ్ళి అయిన తర్వాత ఆమె యుఎస్ఏ వెళ్ళింది, అమెరికాలో స్థిరపడ్డది. నేను కూడా అందరూ అనుకున్నట్టు ఒక మంచి లైఫ్ కోసం అమెరికా వెళ్ళడం జరిగింది. దాదాపుగా ఒక 20 సంవత్సరాలు అమెరికాలోనే ఉన్నది, ఉద్యోగం చేసుకుంటూ చిన్న వ్యాపారాలు చేసుకుంటూ గత 18 ఏళ్ళు అక్కడే ఉండి 2020లో మన ఇండియా అంటే మా ఊరికి, సొంత ఊరికి రావడం జరిగింది. సో ఫ్యామిలీ పెద్దది, మా తాతగారు వాళ్ళందరూ కూడా అట్లా చూసుకుంటే మా నాన్నగారు ఒక 6 మంది, అత్తమ్మ సో మేము 40-50 మంది ఉంటాం. సో అది మా ఫ్యామిలీ నేపథ్యం. అమెరికా వెళ్ళడానికి రీజన్ ఏంటి సార్? చెప్పాం కదా, దిగువ మధ్యతరగతి కుటుంబం, మంచి లైఫ్, ఒక అవకాశం ఉండింది కాబట్టి సో ఫర్దర్గా వెళ్ళి ఒక బెటర్ లైఫ్ కోసం సెటిల్ అవ్వడానికి అమెరికా వెళ్ళడం జరిగింది. ఒక ఆపర్చునిటీ వచ్చింది, సో అట్లా వెళ్ళడం జరిగింది. అమెరికాలో ఏం చేసేవాళ్ళు, ఎక్కడ ఉండేవాళ్ళు సార్ అమెరికాలో? సో 2005 సంవత్సరం నేను అమెరికా వెళ్ళడం జరిగింది. ఫస్ట్ వెళ్ళిన సిటీ వచ్చేసి డెట్రాయిట్, మిషిగన్. సో అక్కడ ల్యాండ్ అయినాం. అందరూ అనుకున్నట్టే ఉద్యోగం అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇక 18 ఏళ్ళు, దాదాపు 20 ఏళ్ళ నుంచి అక్కడే వివిధ ప్రదేశాలు, వివిధ పట్టణాలు తిరుగుకుంటూ అక్కడ కన్సల్టింగ్ చేసినాం ఐటీలో కొన్ని రోజులు. తర్వాత సర్వీసెస్ సైడ్ వెళ్ళినాం. తర్వాత ఒక చెప్పాను కదా, ఒకటి ఏఐఎస్ ఇన్సూరెన్స్ సర్వీసెస్ అని సర్వీసెస్ సైడ్ వెళ్ళినాం. ఐటీ స్టాఫింగ్ కన్సల్టింగ్ ఫర్మ్స్కి మేము ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తాం అక్కడ. సో అందులోనే అంచెలంచెలుగా వెళ్ళి అక్కడ ప్రస్తుతం హ్యూస్టన్ అంటే టెక్సస్ హ్యూస్టన్లో అక్కడ ఆఫీస్ కానీ ఇల్లు కానీ, అలానే కాకుండా ఒక 6 మిగతా ప్రదేశాలలో కూడా న్యూ జెర్సీ కానివ్వండి, డాలస్ కానివ్వండి, కాలిఫోర్నియా కానివ్వండి, అట్లాంటా కానివ్వండి, డెట్రాయిట్, కోయినా సిటీలో కానివ్వండి మన ఆఫీసులు ఉన్నాయి. ఇంకా ఈ ఐక్యత ఫౌండేషన్ ఎప్పుడు స్థాపించారు? ఐక్యత ఫౌండేషన్ స్థాపించడానికి రీజన్స్ ఏంటి? గుడ్ క్వశ్చన్. సో 2013 అంటే మా తాతగారు చనిపోయిన 10వ సంవత్సరం, 2003లో ఆయన చనిపోయిండు. సో 10 సంవత్సరాలది కర్మ ఉంటుంది కదా, 10th ఇయర్ చేస్తున్నాం. సరే, ఆయన అప్పటికి నేను అమెరికా వెళ్ళిన 2005లోనే వెళ్ళి కూడా 5 సంవత్సరాలు అయింది. ఏదో కార్యక్రమం అంటే ఒకటి వస్తున్నా నేను అమెరికా పోయినా కూడా ఇండియాకి వచ్చినప్పుడు మా ఊర్లలోకి వెళ్ళడం కానీ, చూడడం కానీ, అక్కడున్న పరిస్థితులు కానీ, దాన్ని బట్టి 2013లో 2003లో ఆయన చనిపోతే 2013లో సుంకిరెడ్డి సుధాకర్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అనే పేరు పెట్టి అక్కడ లోకల్లో ఉన్న స్కూల్స్ కానివ్వండి, లోకల్లో ఉన్న ప్రజలకి, అక్కడ ఉన్న ప్రజలకి మా దగ్గర నుంచి కొంచెం దూరం పోవాలంటే ప్రైమరీ అంటే ఫస్ట్ ఎయిడ్ కోసం పోవాలంటే 5 నుంచి 10 కిలోమీటర్లు పడుతుంది. సో అక్కడే మేము ఒక బిల్డింగ్ కూడా కన్స్ట్రక్ట్ చేసినాం, ప్రైమరీ హెల్త్ సెంటర్ మా తాతగారి పేరు మీద. అండ్ ప్యూరిఫైడ్ వాటర్ పిల్లలకి గవర్నమెంట్ స్కూళ్ళల్లో అప్పుడు దాదాపు 2023 అంటే 10 ఏళ్ళ కిందనే స్టార్ట్ చేసినాం అన్నట్టు. అట్లా నేను చేసే కార్యక్రమాలు ఒక ప్రాసెస్గా అంటే ఒక స్ట్రక్చర్డ్గా ఉండాలని అప్పుడు ట్రస్ట్ మా తాతగారి పేరు మీద పెట్టి అలా చేయడం జరిగింది. సో ఐక్యత అనేది రూపాంతరం ఎలా అయింది అంటే 2020లో నా ఇంజనీరింగ్ ఫ్రెండ్, అతను మా గిరిజన సోదరుడు, నాతో చదువుకున్నాడు, సిబిఐటీలో ఇంజనీరింగ్ చదివిండు. సో నా ఇమ్మీడియట్ అంటే మీరు ప్రాజెక్ట్ చేసినట్టయితే 3 ఉంటారు ఇంజనీరింగ్లో, ప్రాజెక్ట్ కానీ ఇంకో వర్క్ చేసినాడు. అట్లా నా ప్రాజెక్ట్ మేట్ కూడా ఆయన చనిపోవడం జరిగింది అనారోగ్య కారణాల వల్ల. కొన్ని రోజులకే వాళ్ళ వైఫ్ కూడా చనిపోవడం జరిగింది. సో వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు, 2 పిల్లలు, 2 బాబులు. సో మా క్లాస్ మొత్తం, ఇంజనీరింగ్ క్లాస్ మొత్తం కూడా ఒక ఆలోచన చేసారు, ఎట్లయినా ఆ ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలి అని. సో విధంగా కొన్ని వాళ్ళందరూ కొంచెం ఆర్థిక సహాయం చేద్దాం చదువుకోవడానికి, లేదా కొంచెం ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దాం, ఇట్లా రకరకాలుగా ఉండే. నేనేమన్నా ఇది ఇవాళ ఇతనికి జరిగింది, రేపు ఎవరికైనా జరగచ్చు.
సో దానికి ఒక సిస్టమ్ పెట్టండి అని చెప్పి ఐక్యత ఫౌండేషన్ అనే నేమ్ మా ఫ్రెండ్ ఒక ఆయన సజెస్ట్ చేసిండు, దాంట్లో అట్లా తీసుకొని వచ్చినాం అన్నట్టు. సో దాంట్లో సరే అది కంటిన్యూ కాలేకపోయింది. మా ఫ్రెండ్స్ దాంట్లోకి చేసినాం ఆర్థిక సాయం, నేను కొంత, మిగతా ఫ్రెండ్స్ అందరం చేసినాం. కానీ ఈ యొక్క ఫౌండేషన్ మీదకి వెళ్ళి కాకుండా సమో మిగతా వాళ్ళందరూ బిజీగా ఉండడం, ఇతర కారణాల వల్ల ఈ నేమ్ ముందుకు వెళ్ళలేదు. సో నేను మళ్ళీ వచ్చిన 2020 వచ్చినప్పుడు ఏం చేసిన అంటే, ఇప్పుడు జనరలైజ్డ్ కరోనా తర్వాత ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఇక్కడ నేను మన కల్వకుర్తి నియోజకవర్గంలో వివిధ గ్రామాలు చూస్తున్నా, ఎందుకంటే చిన్నప్పుడు తిరిగిన ప్లేస్లో అవన్నీ. సో అప్పుడు ఏమనిపించింది అంటే, అరే ఇక్కడ అవసరం ఉంది కదా. సో సుంకిరెడ్డి సుధాకర్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ మా తాతగారి పేరు మీద, ఆమె అప్పటి హోమ్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి గారు స్టార్ట్ చేసిరు. అంత ఫ్యామిలీ నేమ్తో కాకుండా ఎఫెక్టివ్గా మోర్ జనరలైజ్డ్లో కొంతమంది వాలంటీర్స్ కూడా జాయిన్ అవుతామో ఉన్నప్పుడు ఐక్యత ఫౌండేషన్ ఎలాగో ఉంది కదా అని చెప్పి దాన్ని నేను తీసుకొని స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఐక్యత ఫౌండేషన్ నుంచి ఎంతమంది లబ్ధి పొందొచ్చు, ఎవరెవరికి, అంటే మీరు ఎట్లా ఐడెంటిఫికేషన్ చేస్తారు వాళ్ళని? ఐక్యత ముఖ్య ఉద్దేశం, ఐక్యత ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము కొన్ని లక్ష్యాలు పెట్టుకున్నాం. విద్య, చదువు, వైద్యం, ఉపాధి. సో ముందు విద్య గురించి మాట్లాడుకున్నట్టయితే, ఎక్కడైతే ఈ గవర్నమెంట్ స్కూళ్ళల్లో కొన్ని దగ్గర అవసరాలు ఉన్నాయో, బెంచెస్ కానీ, బుక్స్ కానీ, ప్యూరిఫైడ్ వాటర్ కానీ, లేదా కొన్ని దగ్గర మేము సిస్టమ్స్ చేయడం జరిగింది, కొన్ని దగ్గర టెలివిజన్ చేయడం జరిగింది. సో ఇట్లా వాళ్ళకు సంబంధించి ఏదైనా అవసరం ఉంటే కొన్ని దగ్గర క్రీడా సామాగ్రి ఇవ్వడం జరిగింది, క్రీడా వస్తువులు ఆడుకోవడానికి. సో ఇట్లా చేస్తున్నాం. మొన్ననే మా సొంత గ్రామమైన చదరపల్లిలో ఒక 7 లక్షలు పెట్టి మేము రెనోవేట్ చేసినాం ఆ స్కూల్ని. అంటే ఎవరైతే ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ప్రభుత్వ పాఠశాల పనితీరు క్వశ్చన్ మార్క్లో ఉన్న, ప్రశ్నార్థకం ఉన్న ఈ సందర్భాలలో ప్రైవేట్ స్కూళ్ళల్లో చాలామంది వెళ్ళి జాయిన్ అవుతున్నారు. ఒకటి ఉన్నవాడు మంచి ఎడ్యుకేషన్ కోసం జాయిన్ అవుతున్నాడు, లేని వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, అరే ఒక స్టేటస్ సింబల్ మావాడు ప్రైవేట్ స్కూల్కి పోతుండని చెప్పి. కానీ ఆలోచన అనేది మారాలి. ఇప్పుడు కొన్ని సంవత్సరాల ముందు ప్రైవేట్ స్కూల్స్ అనేది లేవు, ఎప్పుడైనా గవర్నమెంట్ స్కూల్లే ఉన్నారు. అప్పుడు కూడా మేధావులు వచ్చారు. ప్రపంచంలో ఒక డిఫరెంట్ అన్ని ఇండస్ట్రీలలో కూడా గవర్నమెంట్ స్కూల్, ప్రభుత్వ పాఠశాల నుంచి పోయి ఎదిగిన వాళ్ళు ఉన్నారు. సో డిఫరెన్స్ ఏముంది? ఒక ఆలోచన అనేది ఏంటి అంటే, ప్రభుత్వ పాఠశాలలు బాగుండాలి అనే దాంట్లోని ముందు మా యొక్క స్కూల్లో, మా యొక్క ఊర్లో ఉన్న స్కూల్లో పిల్లలందరికీ ఈ ఎన్విరాన్మెంట్, ఇక్కడ మనం కూర్చున్నాం, ఒక ఇంటర్వ్యూ కూర్చున్నాం అంటే ఒక సెటప్, ఒక కెమెరా, ఒక లైటింగ్ ఇదన్నీ ఉంటే ఒక ప్రాపర్గా ఉంటుంది. సో చదువుకోనికి పోయినప్పుడు పిల్లలకు కూడా ఒక ప్రాపర్ ఎన్విరాన్మెంట్, చుట్టుపక్కల పరిసరాలు మంచిగా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి. వాళ్ళకు టాయిలెట్స్ కానివ్వండి, ఆడుకునే విధంగా గ్రౌండ్ కానివ్వండి, కూర్చునే దగ్గర బెంచెస్ కానివ్వండి, చెప్పే దగ్గర లైటింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఉండాలి. ఇవన్నీ లేనప్పుడు ఏమైంది, కొన్ని ప్రభుత్వ పాఠశాలలలో కురుస్తుంది, పెచ్చులు ఊడుతున్నాయి, సిమెంట్ పెచ్చులు ఎప్పుడు మీద పడుతుందా అని చూస్తున్నాం. వాడు చదువుకోవాలన్నా, ఇంత ముందుకు మీరే చూసారు, మన కేటీఆర్ సన్ హిమాంశు ఒక గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి అడాప్ట్ చేసుకొని డెవలప్ చేసింది. అది సిచ్యువేషన్ అని అంటున్నా. అది అట్లాంటి సిచ్యువేషన్ అన్ని స్కూళ్ళల్లో ఉందంటే మెజారిటీ ప్రభుత్వ పాఠశాలల్లో ఉంది. అండ్ రెండోది మీరు అడిగిండ్రు కదా, రెండోది వైద్యం. వైద్యం మీద మేము దాదాపుగా ఒక 9 అంబులెన్సులు పెట్టినాం. ఇది ఒకటే కాకుండా అత్యవసర పరిస్థితులలో ఎవరికి ఏమైనా అవసరం ఉన్నా ఫౌండేషన్ నుంచి ఒక ఆర్థిక సహాయం అందజేస్తాం. దాదాపుగా జనవరి 23 స్టార్ట్ అయిన 9 అంబులెన్సులు ఇప్పటి వరకు ఒక 3000 మందికి, అంటే మాది కల్వకుర్తి నియోజకవర్గం హైదరాబాద్కు అత్యంత దగ్గరగా ఉన్న నియోజకవర్గం ఉన్న దాంట్లో అదొకటి. సో ఫార్మాసిటీ అని పెద్ద చెప్పుకుంటాం మేము, కల్వకుర్తి ఫార్మాసిటీ అన్నీ వచ్చినాయని, కానీ అక్కడ హెల్త్ సిస్టమ్ లేదు. పోయిన ఎలక్షన్కి ఇక్కడ ఉన్న కేసీఆర్ సార్ అప్పుడు వాళ్ళ మీటింగ్కి వచ్చి ఆమన్గల్ మీటింగ్లో చెప్పిండు, ఏంటి ఇట్లా ఎడం చేతితో తీసేస్తే 100 పడకలు వస్తుంది అని చెప్పిండు మాకు. ఇంకా చేయలేదు, మరి రాలేదు, ఆసుపత్రి అయితే రాలే. సో అక్కడ ఉన్న ప్రస్తుత పరిస్థితులు, అక్కడ ఉన్న దాన్ని బట్టి మేము 9 అంబులెన్స్లు ఇస్తున్నామని చాలామంది అప్రిషియేట్ చేస్తారు, కానీ నేను బాధపడుతున్నాం. ఎందుకంటే మనం ఆ 9 అంబులెన్సులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది.
ఎందుకంటే 100 పడకల ఆసుపత్రి కానీ అంటే అక్కడ 30 పడకల ఆసుపత్రి కూడా కరెక్ట్గా ఫంక్షన్ లేదు. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేదు. ఒకటి రవీంద్ర రెడ్డి గారు, సేవ చేయాలని ఒక దృక్పథం ఉండాలి తప్ప రాజకీయాలతో ఏం అవసరం? ఇప్పుడు మీరు రాజకీయ రంగు పూసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఇప్పుడు? వెరీ గుడ్ క్వశ్చన్ బ్రదర్. రాజకీయము ఎందుకు అవసరం అన్నది 2018 నేను ఇదే కల్వకుర్తి అసెంబ్లీ స్థానానికి నిలబడ్డ కాంగ్రెస్ అభ్యర్థి చెల్లా వంశీచందర్ రెడ్డి గారికి వచ్చి 2 నెలలు పనిచేయడం జరిగింది. 2014లో కూడా పనిచేయడం జరిగింది. మేము రాజకీయంలోకి రావాలని సేవ చేయాలనుకుంటే 2013లోనే నేను స్టార్ట్ చేసిన ఫౌండేషన్ కదా, 10 ఏళ్ళు టైం తీసుకొని రావాల్సిన అవసరం లేదు. సో అండ్ మోర్ ఎవర్ ఏంది, రాజకీయము పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ అంటే ఎస్, మాకు ఇంట్రెస్ట్. మా ఫ్యామిలీ, మా చిన్న తాత గారు మా చిన్న తాత అయిన ఎస్ జగదీశ్వర్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ డిసిసి ప్రెసిడెంట్ కొన్ని సంవత్సరాలు ఉన్నాడు ఆయన. సో మాది మొదటి నుంచి రాజకీయ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ, ఇంట్లో కొత్తగా ఏం లేదు. మా చిన్న ఆయన మా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, రంగారెడ్డి జిల్లా ఒక ఎగ్జిక్యూటివ్ బోర్డులో కూడా పనిచేసిండు, ఊళ్ళో సర్పంచ్ చేసిండు. అంటే మేము యాక్టివ్గా నేను చదువుకోవడం, తిరగడం, అమెరికా వెళ్ళడం ఇవన్నీ జరిగినాయి తప్ప మా ఫ్యామిలీ ఎప్పుడు కూడా ఒక యాక్టివ్గా ఇన్వాల్వ్ అయిందా అంటే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నది. ఇప్పటివరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్, రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కానీ, ఈ రెండు అధికారంలో ఉన్న పార్టీని పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీని ఎన్నుకోవడానికి కారణాలు ఏమో చెప్పా కదా అండి. మాది కొన్ని 40 ఏళ్ళ పైబడి మా అనుబంధం కాంగ్రెస్ పార్టీతో. సో ఇప్పుడు కొత్తగా బీజేపీ మళ్ళీ టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన ఏదైతే తెలంగాణ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు మొదలు ఉద్యమ పార్టీ అని చెప్పి ఇప్పుడు రాజకీయ పార్టీగా చేసిండు. కాన్సెప్ట్ ఈజ్ వెరీ క్లియర్. ఏంటి అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో దాని మూలాలు ఒక 100 సంవత్సరాల ముందు అంటే 1890 స్టార్ట్ అయినాయి. అంటే భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత రాకముందు ఉన్న పార్టీ ఏమైతే ఉంది అదంటే కాంగ్రెస్ పార్టీ. అంటే భారతదేశ గమనం అంటే మొదటి అడుగులు వేసింది, నేర్పించింది దేశానికి అంటే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ చాలా పార్టీలు వస్తాయి, బీజేపీ రావచ్చు, బారాసా రావచ్చు, ఇంకోటి రావచ్చు. అక్కడ ఉన్న అవసరాన్ని బట్టి అప్పుడు వచ్చిన పార్టీలు ఇవన్నీ తప్ప మొట్టమొదటగా అంటే ప్రతి పేదవానికి, బడుగు బలహీన వర్గాలకి, అన్ని వర్గాల వాళ్ళకి, ఒక వ్యాపారులు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఫ్లెక్సిబుల్ అంటే అందరికీ ఒక ఇష్టమైన పార్టీ, అందరికీ సమానంగా ఉన్న పార్టీ, సపోర్ట్ చేసిన పార్టీ ఏదైతే ఉందో అది కాంగ్రెస్ పార్టీ. వేరే ఏ పార్టీ ఉందంటే ఏ పార్టీ లేదు. మొన్నటి వరకు ఎక్స్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చెల్లా వంశీచందర్ రెడ్డి వర్గీయులు మీకు సపోర్ట్ చేసలేరని బాగా బలంగా ఒక టాక్ అయితే వినిపిస్తుంది. వర్గాన్ని మీరు ఎలా కలుపుకొని పోవాలనుకుంటున్నారు? నిజంగా వంశీచందర్ రెడ్డి కూడా ఈ ప్రయత్నం అంటే రేపు జరిగేటటువంటి టికెట్ల అనౌన్స్మెంట్లో వంశీచందర్ రెడ్డి ప్రయత్నం చేసలేరట? నేనే ఇంత ముందుకే చెప్పా బ్రదర్, 2018లో నేను వచ్చి వర్క్ చేసింది వంశీచందర్ రెడ్డి గారికి. అక్కడ మాకు డిఫరెన్స్ ఉన్న క్వశ్చన్ ఏంటికెళ్ళి వస్తుంది? సరే, ఏదైనా మిస్కమ్యూనికేషన్ ఏదైతే గ్యాప్స్ ఉన్నాయో అది ఒక పార్టీ ఏదైనా సహజం కదా. ఇప్పుడు మన ఇంట్లోనే ఏమవుతుంది, 4 అన్నదమ్ములు ఉన్నారు అనుకున్నా, ఏదో ఒక విధంగా గ్యాప్స్ వస్తాయి. అది కూర్చొని మాట్లాడుకుంటే తెలుస్తుంది అంతే తప్ప దాన్ని బయట వాళ్ళు ఎవరైతే ఉన్నారో సరే చూడడం వాళ్ళకి అర్థం అవడం. సరే, ఏదైతే వంశీచందర్ రెడ్డి వర్గీయులు అన్నారో నేను కూడా వంశీచందర్ రెడ్డికే సపోర్ట్ చేసిన వాడిని. సో ఆయన ఉన్నప్పుడు, ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఉన్నప్పుడు సపోర్ట్ చేసినామని. సో ఇందులో మా మధ్య గ్యాప్స్ కానీ ఇంకోటి కానీ లేవు. కాకపోతే ఇప్పుడు ఏమైతుంది, ఎవరు వస్తారు కల్వకుర్తి కాంగ్రెస్ స్థానానికి అనేది పార్టీ నిర్ణయిస్తుంది. అభ్యర్థిత్వం నేను ప్రజెంట్ చేసిన మొన్న గాంధీ భవన్లో వెళ్ళి నేను నా అభ్యర్థిత్వాన్ని సమర్పించిన అక్కడ వాళ్ళకి. సో నెక్స్ట్ ఏమవుతుంది అనేది పార్టీ చేతిలో ఉంది. ఇప్పటివరకు మీరు ఆల్మోస్ట్ సంవత్సరం నుండి అన్ని అది కల్వకుర్తి నియోజకవర్గం సంబంధించింది అన్ని గ్రామ పంచాయతీలు కానివ్వండి, తండాలు కానివ్వండి పర్యటిస్తున్నారు. మీ ముందుకు ఎలాంటి సమస్యలు వస్తున్నాయి? గతంలో ఇచ్చిన ఈ ఎమ్మెల్యే ఇచ్చినటువంటి హామీలు ఏమైనా నెరవేరే మీరు గుర్తించారు అలాంటివి?
నేను గత 10 నెలలుగా కల్వకుర్తి నియోజకవర్గంలో ఉన్న 6 మండలాలు, కొన్ని మండలాలు మాకు చారగొండలా ఉన్నాయి, కొన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి. సో దాదాపుగా ఎస్, అక్కడ ఉన్న లోకల్ అంటే రోడ్లు లేవు, డ్రైనేజ్ లేదు. నేను చెప్పా కదా, మెడికల్ ఫెసిలిటీ లేదు. అంటే మేము ఎమర్జెన్సీ వస్తుంది అనుకో, ఎవడన్నా పుష్కరం ఏదో ఒకటి మందు తాగిండు అని బ్లీచింగ్ క్లియర్ చేద్దామంటే మేము మాకు 2 ఏరియా ఆసుపత్రులు ఉన్నాయి, ఆమన్గలోటి కలగుర్తితోటి. అక్కడ వెళ్తే సామాన్ లేదని చెప్పి కలగుర్తి పంపిస్తారు. కలగుర్తి వాళ్ళు ఇక్కడ ఇది పట్టం అని చెప్పి నాగర్ కర్నూలు, హైదరాబాద్ రిఫర్ చేస్తారు. తిరిగే లోపల వాడు అయిపోతుంది. అంటే కొన్ని సందర్భాలు మన న్యూస్ చూసిన నేను ఒక పేపర్లో, ఏదో ఒక ఎక్విప్మెంట్ లేదు, సంథింగ్ లేదని చెప్పి ఒక గర్భవతి చనిపోయింది కలవకుర్తి హాస్పిటల్లో. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నాం. నిన్ననే మనం చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నాం, చంద్రయాన్-3 దక్షిణ మండలం చంద్రయాన్-3కు దిగింది అని చెప్పేసి. వెరీ హ్యాపీ అండ్ దేశం గర్వించదగ్గ విషయం అది. బట్ ఎట్ ది సేమ్ టైం ఇది పరిస్థితి. రాజధానికి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. 70 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా మెడికల్ ఫెసిలిటీ లేక, మినిమం మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న విషయాలు మనం పేపర్లలో చూస్తున్నాం. అది కూడా మీ మీడియా సందర్భంగా చాలా సార్లు వచ్చింటాయి. మీరు తిరిగే క్రమంలో డిండి ప్రాజెక్టు దీని మీద శాసనసభలో కూడా కొంత గందరగోళమైన పరిస్థితులు, అంటే ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి డిండి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు సంబంధించిన ఒక అంశం అయితే లేవనెత్తారు. ఇది మీ దృష్టికి వచ్చిందా ఇప్పటి వరకు? డిండి ప్రాజెక్ట్ సంబంధించింది చాలామంది రైతులు ఇందులో భూమి కోల్పోయి వాళ్ళకు నష్టపరిహారం ఇంతవరకు పరిహారం అందలేదు అనే అంశము. దీని మీద అక్కడ ఉన్నటువంటి మీ కాన్సెన్స్లో ఉన్నటువంటి రైతులకు మీరు ఎలాంటి సమాధానం చెప్తారు? ఏదైతే డిండి ఎత్తిపోతల పథకం ఉందో ఇది చాలా రోజుల నుంచి నడుస్తుంది, చాలా ఏండ్ల నుంచి నడుస్తుంది. మొట్టమొదటగా ఇది లేవనెత్తింది కాంగ్రెస్ పార్టీ, జైపాల్ రెడ్డి గారు అప్పుడు పార్లమెంట్లో. చాలామందికి ఒకసారి చూడండి, అది కూడా మళ్ళీ ఏం చేసినా కాంగ్రెస్ పార్టీయే. ఇప్పుడున్న ప్రస్తుతం ప్రభుత్వం కొత్తగా బంగారు తెలంగాణ అని వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు భారత రాష్ట్ర సమితి అయింది. వాళ్ళు పేరు మార్చుకున్నారు అంతే. కానీ ఏదైతే ఉందో చిత్తశుద్ధి, మేమేమంటున్నాం, కాళేశ్వరం 3.5 ఏళ్లలో కట్టినాం. అదే పాలమూరు రంగారెడ్డి 9 ఏళ్ళైనా కాలే. ఇప్పుడు ట్రయల్ రన్ మొదటి స్టేజ్, మొదటి పంపుది ఉంది అని అంటున్నారు. ఈ మంత్ ఎండ్ 31వ తారీఖు నాడు అవుతుంది అనేది లేదు ఇంకా. అంటే చూడు, అంటే ఒక నిర్లక్ష్యం చూడు. సేమ్ తెలంగాణ ఒక సైడు ఉన్న తెలంగాణ వాసులందరికీ మీరు కాళేశ్వరం, మీ సైడ్ ఉన్న గజ్వేల్ కానీ, సిద్దిపేట కానీ, సిరిసిల్ల కానీ, మిగతా జిల్లాల్లో ఉన్న వాళ్ళకు కానీ అటు సైడ్ కాళేశ్వరం నీళ్ళు, గోదావరి నీళ్ళు అయితే వచ్చినాయి. ఇది కొట్టిన 3.5 ఏళ్ళ 4.5 ఏళ్ళ వరల్డ్ రికార్డు, ప్రపంచం రికార్డు సాధించిన ప్రాజెక్ట్ ఎత్తిపోతల పథకం ఏది లేదని వెల్. బట్ ఎట్ ది సేమ్ టైం 9.5 ఏళ్ళుగా ఉన్న పాలమూరు రంగారెడ్డిది అన్నే ఉన్నది. అంటే ఇప్పటి వరకు ట్రయల్ రన్ కాలేదంటే మీరు ఆలోచన చేయండి, దేనికి కాలేదు. మొన్న పర్యావరణ సంబంధించిన దానికి అనుమతులు లభించినాయని వేసారు. అరే అంటే ఎట్ ది సేమ్, అక్కడ నీకు అడవులు ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. సో అక్కడ 3.5 ఏళ్ళు అయిపోతుంది, ఇక్కడ 9.5 ఏళ్ళైనా కాదు. ఈ యొక్క సవతి తల్లి ప్రేమ తెలంగాణలో ఒక ప్రాంతానికి ఎందుకు అనేది మన సీఎం గారికి మనం సూటిగా అడిగే క్వశ్చన్ ఇది. అండ్ భూ నిర్వాసితులు ఏదైతే డిండి కాలంలో చాలామంది రైతులు నిన్న మొన్నటి వరకు వాళ్ళకు నష్టపరిహారం అందలేని మాట వాస్తవం. రీసెంట్గానే కొంతమంది రైతులకు వాళ్ళ అకౌంట్లలో డబ్బులు వచ్చినాయి, ఇంకా చాలామంది రైతులకు రాలే. ఎట్ ది సేమ్ టైం అది ప్రాపర్గా కంప్లీటే కాలే అది. ఎందుకంటే మొత్తం ఎక్కడక్కడ తొమ్మి పెట్టిర్రు, దానికి డిస్ట్రిబ్యూటరీస్ వేయలేదు, ప్రాపర్ లైనింగ్ కొట్టలేదు. సో వాటర్ స్టాగ్నేట్ అయ్యి వెనక బ్యాక్ సైడ్ కొట్టుకొని కొయ్యగొట్టి పొలాలన్నీ కింద మీద అవుతున్నాయి. వాటర్ వచ్చుడు ఒక సంతోషం ఉంది, ఎట్ ది సేమ్ టైం వాడుకుంటలేము, అది పొలాలన్నీ ఖరాబ్ చేస్తుంది అనేది ఒక బాధ ఉంది. అధికార పార్టీ బీఆర్ఎస్కు ఒక అస్త్రంగా మారింది. కరెంటు కష్టాలు కాంగ్రెస్కు ఎంటాడుతున్నాయనేది. ఇప్పుడు అధికారంలోకి పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో ఇప్పటికీ కరెంటు కోతలతోటి సతమతం అవుతున్నారు. రేవంత్ రెడ్డి కూడా 3 గంటలు ఇస్తే కరెంటు సరిపోతనేసి ఒక మాట ఏదైతే ఉందో దీని మీద కాంగ్రెస్ ఎంటాడుతూనే ఉంది. రెగ్యులర్గా కాంగ్రెస్ పదే ఇది ఒక అస్త్రంగా తయారైంది. దీన్ని ఎలా ఎదుర్కోబోతారు? చూడండి, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు అక్కడ జరిగిన ఈ యొక్క కన్వర్జేషన్లో లైవ్లో నేను కూడా ఉన్నా. సో ఆ యొక్క తానా మా సభలోకి వెళ్ళిన వ్యక్తులలో నేను ఒకరిని.
సో ఆయన ఇట్లనే ఒక అతను వచ్చేసి ఈ విధంగా మీరు ఎట్లా ఈ యొక్క పాలసీస్ ఎలా ఉండబోతున్నాయి, ఎందుకంటే రేపు పొద్దుగాల తెలంగాణ తీసుకొచ్చిన ఈ యొక్క పథకాలు మీరు కంటిన్యూ చేస్తారా లేదా అన్న సందర్భంలో వచ్చిన దాంట్లో ఆయన చెప్పింది ఏంటి అంటే 24 గంటలు కరెంటు అన్నారు. 24 గంటలు కరెంట్ ఏడొస్తుంది అనేది మాకు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీకు సాక్ష్యాలతో చూపించిండు. 11 గంటలే వస్తున్నది, ఆయననే చెప్పారు కదా. అన్ని దాదాపుగా పరిస్థితి ఎక్కడా 24 గంటలు లేదు మొట్టమొదటిది. రెండోది ఆయన 3 గంటలు అనే మాట వాస్తవం కాదు. 3 గంటలు ఎలా చెప్పాడంటే 3 ఎకరాల ఉన్న రైతుకు ఒకవేళ పొలం చేసినట్టయితే 3 గంటలు క్వాలిటీ కరెంట్ ఇస్తే కంటిన్యూస్గా అది పాడుతుంది. ఆయన పేరు చెప్పి 24 గంటల ఉచిత కరెంట్ అని ఎందుకు చెప్తున్నావు, అది కరెక్ట్ కాదు కదా. వాళ్ళు కట్ పేస్ట్ చేసేసిన మాట వాస్తవం. అది కంప్లీట్ కన్వర్జేషన్ అంటే ఆయన మాట్లాడిన సందర్భం ముందు కానీ వెనుక కానీ వింటే అది అర్థమవుతుంది. దాన్ని వాళ్ళు ఒక ప్రచారానికి ఇంకోటి లేదు కదా, వాళ్ళకు కట్ పేస్ట్ చేసి వేసుకొని 3 గంటలు కాంగ్రెస్కి 3 వస్తే 3 గంటలే, కాకపోతే ఇప్పుడు కారు ఇప్పుడు ఉన్నది తెరాస 3 పంటలు ఇస్తుంది అనేది బోర్డుల అది వాల్ పెయింటింగ్స్ అని వాల్ రైటింగ్స్ అని కొట్టిస్తారు. కానీ వాస్తవము ఏంది, ఇక్కడ 24 గంటలు ఉచిత కరెంట్ అని చెప్పి సబ్సిడీలు తీసుకొని ఒక 50,000 కోట్లు అక్కడ నష్టాలలో చేసిన ప్రభుత్వం ఏదైతే ఉందో అది తెలంగాణ ప్రభుత్వం అని చెప్పే సందర్భంలో వీళ్ళు ఒక్కటి తీసుకొని వేసిండాడ. మీరు ఇప్పుడు పర్యటిస్తున్నారు ఇది కల్వకుర్తి కాన్స్టిట్యున్సీలో, ఇలాంటి సందర్భం ఇప్పుడు ఎదురైంది రైతుల నుండి. ఇప్పుడు అంటే 3 గంటలే ఇస్తారంట అంటే రైతులు చాలా తెలివిమంతులు, వాళ్ళకి అర్థమవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఉచిత కరెంటు ఎవరు స్టార్ట్ చేసారు స్కీమ్, ఏ ప్రభుత్వం? కాంగ్రెస్. అంటే వాళ్ళకు ఒక నమ్మకం ఉంది, ఈయన డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు. ఒక్క బెడ్రూమ్ కాదు, డబుల్, అల్లుడు వస్తే ఎడవండాలి, అది వస్తే ఎడవండాలి, ఈడొస్తే ఎడవండాలి అన్నాడు. ఇందిరమ్మ ఇచ్చిన ఇండ్లు తప్ప కొన్ని ప్లేస్లలో ఇప్పటి వరకు మా సైడ్ అయితే ఒక్క ఇల్లు రాలే, ఒక్కటంటే ఒక్కటి రాలే. కల్వకుర్తి నియోజకవర్గంలో ఈ యొక్క తెలంగాణ పాలనలో 9.5 సంవత్సరంలో ఒక్క పేదవానికి, ఒక్క అర్హుడైన పేదవానికి ఒక ఇల్లు రాలే. అడగండి స్థానిక ఎమ్మెల్యేని, కొన్ని వందల సార్లు అడిగినరు, ఏమైంది ఇండ్లు రాలే. మొన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కల్వకుర్తి మున్సిపాలిటీలో 240 ఇండ్లకి ఫైనల్గా అన్ని రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్న తర్వాత లాటరీ చేసి తీస్తే అందులో కూడా అవకతవకలు జరిగినాయి. కొంతమందికి ఇల్లు ఉన్న వాళ్ళకి మళ్ళీ ఇల్లు వచ్చింది అనే అపవాదు ఉంది, అది కూడా ఉంది. సో ప్రాపర్గా వాళ్ళు ఒక క్లారిటీగా ఒక బ్యాక్గ్రౌండ్ చెక్ అనేది లబ్ధిదారుడికి, నిజమైన లబ్ధిదారుడికి ఎవరనేది వాళ్ళు చూడలేదు అనేది క్లారిటీగా తెలుస్తుంది కదా. సో ఏదైతే ఉందో 3 ఎకరాలు దళితులకు భూమి అన్నాడు, అది కొత్తగా మన గిరిజనులు కాకుండా దళిత బంధు వచ్చింది ఇక్కడ మన కొన్ని మండలాలు, మాకైతే రాలే. అది అక్కడొక యూనిట్ వస్తుంది, అది కూడా క్లారిటీగా తెరాస వాళ్ళ ముఖ్య అనుచరులకు మాత్రం అది అందింది అని చెప్పేసి వాళ్ళ పార్టీ వాళ్ళే అంటున్నారు. సో ఇక మీరు చూడండి ఎంత లాయల్గా గవర్నమెంట్ పనిచేస్తుంది టువర్డ్స్ పూర్ పీపుల్కి అనేది మీకు అర్థం చేసుకోవచ్చు. సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారు అమెరికాలో డబ్బులు బాగా సంపాదించి అక్కడ ట్యాక్స్ ఎగ్గొట్టడానికి వచ్చేసి ఇక్కడ సేవా కార్యక్రమాలు చేస్తున్నారనేసి ఒక అభియోగం అయితే మీ పైన వేశారు. దీన్ని ఏ విధంగా మీరు తీసుకుంటారు? సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఉద్యోగం చేసిండు. ఫస్ట్ థింగ్ అక్కడ బిజినెస్ చేసేసి రియల్ ఎస్టేట్ దందాలు కానీ వీళ్ళలాగా చీకటి వ్యాపారాలు కానీ చేయడానికి ఉండదు అమెరికాలో. మీకు అమెరికా సిస్టమ్ తెలిసినట్టయితే, ప్రాపర్గా వాళ్ళకు ఆలోచన ఉన్నట్టయితే అక్కడ ట్యాక్స్ ఎగొచ్చి రానే రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అక్కడ అన్నీ మొత్తం ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఉంటుంది. అంటే నువ్వు ఎంత సంపాదిస్తున్నావు, ఎంత జేబులు వేసుకుంటున్నావు అనేది కూడా మొత్తం క్లారిటీగా క్లియర్గా ఆన్లైన్లో ఉంటుంది. అది అంటే మనలాగా నువ్వు ల్యాండ్ వాల్యూ 30 ఉంది, నేను ప్రస్తుతం భూధర ఇది ఉంది, బయట ధర మార్కెట్ ధర ఒకటి ఉంటుంది. ఆడ ఆ సిస్టమ్ ఉండదు. ఆడ ఏది చేసినా ఎంతగా చేసినా ఒక నాలాంటి 2 సుట్ కేసులు పట్టుకపోయిన వ్యక్తి అమెరికాలో ఒక బిజినెస్ చేసి ఇంత పారదర్శకంగా అక్కడ ఉన్న సిస్టమ్ని యూజ్ చేసుకొని ఎదగగలము అని నిరూపించేది అవకాశాలు చాలా ఇస్తున్నది అమెరికా కంట్రీ. అలాంటి కంట్రీ సిస్టమ్ని మీరు తప్పు పట్టవద్దు అని అంటున్నాను నేను. ఎందుకంటే ఎవరైనా గుర్తుపెట్టుకోండి, కష్టపడ్డ మనీ తీసుకొచ్చి ప్రజాసేవ చేయడం చాలా సంతోషం ఉంటుంది.
సంపాదించినది ఇప్పుడు ఈడ ల్యాండ్ గ్రాబర్స్ కానీ ఇసుక దందా చేసేవాళ్ళు మాఫియా నిన్నమన్నా ఇక్కడ ఉన్న ప్రజానాయకుల మీద దాదాపు మెజారిటీ యొక్క ప్రజాప్రతినిధుల మీద ఒక అభియోగం ఏంది, రియల్ ఎస్టేట్ దందాలు చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు, అది చేస్తారు, ప్రాపర్గా ఉండలేదు అని చెప్తారు. కానీ ఒక మంచిగా ఒక వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఒక సిస్టమ్ని ఫాలో అయ్యి నేను అమెరికా వెళ్ళి అక్కడ ఉన్న దాంట్లో ఎక్సెల్ అయ్యి అక్కడ సంపాదించుకున్న సొంత మనీని నేను ఇక్కడ తెచ్చుకోవాలన్నా అది ట్యాక్స్ పెయిడ్ మనే కదా. అది తెచ్చుకో ఇక నేను సంచులు అయితే పంపలేను కదా వేసి. ట్యాక్స్ పెయిడ్ మనీ లీగల్గా అకౌంట్ టు అకౌంట్ మన భారత ఫారిన్ ఎక్స్చేంజ్ సిస్టమ్ లోబడి చట్టాలకు లోబడి మనం పని చేయడం జరుగుతుంది. ఏదైనా ట్రిగ్గర్ అవుతుంది కదా, ట్రిగ్గర్ అయితే అవుతుంది. సో ట్రిగ్గర్ కాకుండా ఫ్లాగ్ అయిన కాకుండా మనం ఇంత బాగా పనిచేస్తున్నాం కాబట్టి ఏదో ఒకటి వాళ్ళకి ఒకటి మనం ఇక్కడ వాళ్ళకి చెప్పుకోవడానికి మనను విమర్శన చేయడానికి ఏదో ఒక వాళ్ళకి అవకాశమే లేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇక్కడ ఫ్రాడ్ చేయలే, నాకు ఇక్కడ దందాలు లేవు, నాకు ఇక్కడ ఫ్యాక్టరీలు లేవు, నాకు ఇక్కడ ఎటువంటి సంబంధమైన వ్యాపారాలు లేవు. వాళ్ళకి ఏముంటుంది ఇంకా ఆప్షన్? సో వెతుక్కోవాలి. షోకాజ్ నోటీస్ అనేది కాంగ్రెస్ పార్టీ మా ఇంటర్నల్ సిస్టమ్ వాళ్ళు ఇచ్చింది. ఇది అంటే నా యొక్క ఇప్పుడు ఏం జరిగింది, నేను కాంగ్రెస్ పార్టీలో కార్యక్రమాలు చేస్తున్న క్రమంలో అక్కడ ఉన్న లోకల్లో కొంతమందికి మా ఫ్యామిలీ 50 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సింపథైజర్స్ తెలియదు కదా కొత్తగా వచ్చిన వాళ్ళకు. పాపం వాళ్ళేంది అంటే ఆ లోకల్లో నేను 10 నెలల్లో వచ్చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఇంత అగ్రెసివ్గా ప్రోగ్రాములు చేస్తున్నప్పుడు లోకల్లో వచ్చిన కొంతమందికి ఏమైతుంది అడుగుతారు కదా క్వశ్చన్. ఓకే, లోకల్లో క్వశ్చన్ అడుగుతున్నప్పుడు ఆ మధ్యన వాళ్ళకి అర్థమయ్యే విధంగా వాళ్ళ పార్టీ మళ్ళీ నచ్చజెప్పి అసలు ఈ షోకాజ్ అనేది అక్కడ కొన్ని పాయింట్స్ మెన్షన్ చేసింది. అందులో ఏమైంది, మీరు ఇన్ని రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో లేకుండా చేశారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, మళ్ళీ కొత్తగా ఇంత పెద్దగా ర్యాలీ తీసిండ్రేంది అనే దాని గురించి అంటే క్లారిటీ ఇవ్వడానికి కొంతమందికి తెలియదు కాబట్టి. సో డెఫినెట్గా వాళ్ళ దానికి నేను జవాబు ఇవ్వాలి కాబట్టి చెప్పడం జరిగింది. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఆచారి బీజేపీ నుంచి కావచ్చు, వీళ్ళు ఆల్రెడీ సీనియర్స్, చాలా కాలం నుంచి ఎమ్మెల్యే కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు జైపాల్ యాదవ్ ఇది 3వసారి ఎమ్మెల్యే, 4వసారి. ఇలాంటి సీనియర్స్ని మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు? సింపుల్ థింగ్ బ్రదర్. ఫస్ట్ నేను జైపాల్ యాదవ్ గారు అనే వ్యక్తి మా నాయన కన్నా ముందు అంటే 1980లో దాదాపుగా నేను అప్పుడు చిన్నపిల్ల, 81లో మొదటిసారి సర్పంచ్, దాని తర్వాత సర్పంచ్తో పాటు మళ్ళీ సర్పంచ్ 10 ఏళ్ళు, దాని తర్వాత జెడ్పీటీసీ, దాని తర్వాత బీసీ కార్పొరేషన్ చైర్మన్, దాని తర్వాత వంగూరు నుంచి మళ్ళీ జెడ్పీటీసీ, దాని తర్వాత మళ్ళీ ఫస్ట్ టైం ఎమ్మెల్యే, సెకండ్ టైం ఎమ్మెల్యే టీడీపీలో, థర్డ్ టైం మన బీఆర్ఎస్ నుంచి మళ్ళీ వచ్చి ఎమ్మెల్యే అయింది. అయితే ఏంది అంటే ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, నేను కాదని అనను, ప్రజల సమస్యలు అర్థం చేసుకోలేనికి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటేంటి అంటే ప్రజల సమస్యలు అర్థం చేసుకొని స్పందించే తత్వం. నేను అనేది ఏంటి అంటే ఫస్ట్ నువ్వు అర్థం చేసుకోవాలి గ్రౌండ్ రియాలిటీ ఏముంది. నువ్వు చాలా సీనియర్ మోస్ట్ నేను కాదనను, ఒక ఇలాంటి వ్యక్తి అభివృద్ధిలో అవకాశం వచ్చిందంటే ఒక సిరిసిల్లలో గజ్వేలో ఇంకోటి చేయాలి చెప్తే టాప్ 5లో ఉందా అసలు? ఒక స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ వచ్చిందా మనకు? ఇంకా నిన్న తెచ్చుకోవచ్చు కదా. కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్లో ఇంకా కొన్ని నిధులు వాడడం ఎట్లా కూడా తెలుస్తలేదు కొన్ని దగ్గర. సో ఇది ప్రజెంట్ సినారియో. అట్లాంటి సిన్సియర్గా అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న 40 ఏళ్ళ నుంచి ఉన్న వ్యక్తులు కూడా అర్థమైతే లేదు ప్రజా సమస్యలు. నేనేనేది ఏంది, నీ ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది కానీ ప్రజల సమస్యలు అర్థం చేసుకునే దాంట్లో కాదు, నీ యొక్క సెల్ఫ్ ఎదుగుదలనే ఉంది అది. సో అది కమింగ్ బ్యాక్ టు ఆచారి నో డౌట్ ఆయన నమ్ముకున్న పార్టీ సిద్ధాంతాన్ని కొన్ని సంవత్సరాలుగా పనిచేసి ఓకే. కాకపోతే ప్రజల పట్ల 5 పర్యాయాలు నిలబడి 6వ పర్యాయం కోసం నేను వస్తున్నా మళ్ళొకసారి ఆశీర్వదించండి అంటుండు. ప్రజలు క్లియర్గా చెప్తున్నారు ప్రతిసారి. ఓకే, ప్రతిసారి ఆయన ఓటింగ్ పర్సంటేజ్ పెంచుకోవచ్చు కానీ ఆయన విన్నింగ్ కావాల్సిన పర్సంటేజ్ మాత్రం దక్కడం లేదు. రెండోది ఆయన దీనిలో బీసీ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నాడు మొన్నటి వరకు ఆయన కూడా. సో
ఆయన మీద ప్రధానమైన ఒకటి విమర్శలు ఎదుర్కొంటుండే ఏంటంటే లోకల్లో ఉన్న బీసీ సంక్షేమం కానీ దానికి కానీ ఎటువంటి అభివృద్ధి జరగలేదు అనేది బహిరంగంగా పేపర్లో వచ్చినది వాస్తవం. ఇప్పుడు మీరు చెప్తుండ్రు కల్లకుర్తి కాన్స్టిట్యున్సీలో బీసీ ఓట్ బ్యాంక్ ఎక్కువ రెడ్డిస్ కంటే. ఇటు జయపాల్ యాదవ్ బీసీ, ఆచారి బీసీ, సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మాత్రం ఓసీ. నిజంగా బీసీలు మేము ఆదరిస్తారంటవా? అట్లా అనుకుంటే 119 కాన్స్టిట్యున్సీలు తీసుకోండి మీరు. 119 మనం కల్లకుర్తి గురించి మాట్లాడదాం. రైట్, నేను అదే చెప్తున్నా. 119 కాన్స్టిట్యున్సీలలో మీరు ట్రాక్ చూసుకున్నప్పుడు, నెంబర్స్ చూసుకున్నప్పుడు డెఫినెట్గా బీసీ సోదరులు ప్రతి దగ్గర ఎక్కువ ఉన్నారు. బట్ నేను ఒకటే మిమ్మల్ని ఏమంటున్నా అంటే, ఇక్కడ స్పందన ఒక బీసీ గెలిపిస్తున్నా అని కాదు అక్కడ. సో అక్కడ ఉన్న వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తికి అక్కడ ఉన్న పరిస్థితులు, అక్కడ ఉన్న అవసరాలు తెలుసుకొని అక్కడ వాళ్ళకు ఉపయోగపడతాయా అనేదే ఒకటి మనం చూడాలి. నేను ఒక 10 నెలలే అయింది వచ్చి, 10 నెలల్లో అక్కడ ఒక అవసరము 9 అంబులెన్సులు పెట్టడానికి అవసరం ఏమొచ్చింది ఇన్ని సంవత్సరాలు లేనిది అంటే అది అవసరం ఉంది కాబట్టి ఆలోచన చేసి అవును ఈ సర్వీస్ ఇక్కడ అవసరం, ప్రజలకు అవసరం, 3000 మంది ఇవాళ వాడుకున్నాడు దాన్ని. అంటే అది అవసరం, అది అవసరం ఉన్న పని, ప్రజలకు అవసరమైన పని మనం చేయగలిగినప్పుడే నిజమైన ప్రజానాయకుడు అంటారు, ప్రజాప్రతినిధి. దానికి బీసీ అయితేంది, ఓసీ స్పందించే గుణం ఉండాలి అవసరం ఉన్నప్పుడు. దానికి బీసీ, ఓసీ, ఎస్సీ, ఎస్టీ అనేది అవసరం లేదు కదా అని అంటున్నాను. రాఘవేందర్ రెడ్డి గారు ఓట్ల కోసం ఇదంతా చేస్తున్నటువంటి తంటాలు, ఓట్ల ఎలక్షన్లు అయిపోయిందంటే మళ్ళీ యూఎస్ఏ అంటాడు జయపాల్ యాదవ్. మళ్ళీ చెప్తున్నా బ్రదర్, దీనికోసం ఓట్ల కోసం చేస్తున్న తంటాలు అన్నారు కదా, ఏం చేస్తున్నాం అనేది ఆలోచన ఏమంటున్నాను నేను. అక్కడ కలవకుర్తి కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలు ఒక ఆలోచన చేయండి. రాఘవేందర్ రెడ్డి వచ్చిండు చేసిండు, మరి రాఘవేందర్ రెడ్డి లాంటి వాళ్ళు ఇంత ముందుకు ఎందుకు రాలేదు? ఉన్నోళ్ళు ఎందుకు చేయట్లేదు, ఎందుకు పెట్టలేదు? వాళ్ళకి అవకాశం ఉంటే 9 నెలల నుంచి చేస్తున్న రాఘవేందర్ రెడ్డి వచ్చి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? సరే ఓట్ల కోసమే చేస్తుండ అనుకుందాం, ఓ మాటకు ఎలక్షన్ వచ్చింది చేస్తుండు, కానీ నేను ఈ నిన్నమన్న వచ్చి చేయట్లేదు కదా. గత 10 సంవత్సరాల నుంచి ఏదో ఒక దగ్గర ఏదో ఒక రూపైనా నాకు శాతనైనా నా పర్సనల్గా ఎంత అయితే చేయగలుగుతున్నా అంత చేస్తూనే ఉన్నాను కదా ఒక మంచి పనికి. సో అది ఎందుకు మీరు చూస్తారు? 125 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ తెలంగాణకి ఏం చేసింది, ఉమ్మడి రాష్ట్రంలో ఏం చేసింది? తెలంగాణ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో సంక్షేమ పథకాలు కానివ్వండి, మిషన్ భగీరథ కానివ్వండి, మిషన్ కాకతీయ కానివ్వండి, ఇంటింటికి నల్ల కానివ్వండి, వీటన్నిటితోటి మేము రేపు పొద్దుగాల ఎలక్షన్లకు వెళ్ళేసి ఓట్లు అడుక్కునే రైట్ మాకుంటుంది. కాంగ్రెస్ ఏం చేయలేదు. నల్గొండ తీసుకుంటే ఫ్లోరైడ్, మహబూబ్నగర్ తీసుకుంటే కరువు కాటకాలు, ఇలాంటి అంశాలను ముందు పెట్టి బూత్ చూపిస్తుంది అధికార బీఆర్ఎస్ పార్టీ. దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు? అన్నిటికన్నా ముందు తెలంగాణ అనే పదమే ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. నువ్వు ఇవాళ గర్వంగా చెప్పుకుంటున్నావు నేను తెలంగాణ తెచ్చిన వాటి అంటే, అయ్యా తెలంగాణ అనే పదం నువ్వు ధైర్యంగా చెప్తున్నావు అంటే దాన్ని పలకడానికి నీకు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అదొక్కటి గుర్తుపెట్టుకొని మిగతాదాన్ని ఒకసారి చూడండి మీరు ప్రతిదీ కూడా. ఒకటి మీరు మిషన్ భగీరథ అంటున్నారు, కొన్ని దగ్గర పైపులు వలిగిపోయినాయి, ప్రెజర్కి ఎక్కగా మా కాన్స్టిట్యున్సీలు నేను నిన్నమన్న ప్రజలు ఏమంటారు, సార్ ఒక బోర్ అయిపోయి సార్, అయ్యా మిషన్ భగీరథ మీకు నీళ్ళు వస్తున్నాయి సార్, 2 రోజులకు నాడు వస్తున్నాయి, ఏమైంది అంటే ప్రెజర్కి ఎక్కలేవు, మోటార్ చెడిపోయింది, ఎక్కిస్తలేరు, మెయింటెనెన్స్ లేదు అని చెప్తున్నారు. ఇంకా మీరు చెప్తున్నాం కదా ఒక ఇండ్లు రాలేదు, ఒక సైడే వచ్చింది డెవలప్మెంట్ అంటే గజ్వేల్, డెవలప్మెంట్ అంటే సిద్దిపేట్, డెవలప్మెంట్ అంటే సిరిసిల్ల, మొత్తం తెలంగాణ అంతటా అదే విధంగా ఉండాలి అని అంటున్నాను నేను. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో, రేపు జరిగేటటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్కి సంబంధించినటువంటి కల్లకుర్తి ప్రజలకు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారు ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు? సో పార్టీ ఒక మేనిఫెస్టో రెడీ చేస్తున్నాం, ప్రతి డిక్లరేషన్ ఉంది, రైతు డిక్లరేషన్ చేసినాం, మహిళా డిక్లరేషన్, ఇప్పుడు 26 తారీఖు నాడు ఖర్గే గారు చెవేలలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేయబోతా ఉన్నారు. సో ప్రతి పార్టీ ఒక ఎలక్షన్కి వెళ్ళే ముందు ఒక హామీ, అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఏం చేస్తుంది అనేది ఏమేమి ఉంది. మొట్టమొదటిది 500కు 500, 1200, 1100 ఉన్న సిలిండర్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 500కి సిలిండర్ వస్తుంది మహిళలకు. అలానే 5 లక్షలు ఇందిరమ్మ పథకం కింద 5 లక్షలు ప్రతి ఇంటికి వస్తుంది, 5 లక్షలు ఆరోగ్యశ్రీ, 2 లక్షలు ఏకకాల రుణమాఫీ. పంట ఎవరైనా రైతులు తెచ్చుకుంటే నిన్ననే మా అధ్యక్షులు గారు చెప్పారు,
మొన్నటి వచ్చిన క్లియర్ చేసిన ఎవరైతే రుణమాఫీలు ఉన్నాయో మళ్ళీ తెచ్చుకున్న 2 లక్షలు మేము వచ్చేదానికి 2 లక్షలు చేస్తామని చెప్పారు. అండ్ 4,000 చేయూత ఏదైతే ఈ మా కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే మన చేతికి 5,000 చేస్తాము, 5 మేళ్ళు ముఖ్యమైనవి చాలా ఉన్నాయి. అందులో నేను ఇప్పుడు చెప్పినవి కొన్ని. ఇక ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఉంది. ఇంకా ఎలక్షన్ వచ్చే కొద్దీ మేము ఏం చేస్తామన్న ఒక నిర్దిష్టమైన మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరుగుతుంది. కానీ ఒకటే చెప్తున్నాను, ఆలోచన వేయండి మీరు. కాంగ్రెస్ అనేది చెప్పే పార్టీ కాదు, చేసే పార్టీ, చేతల పార్టీ. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక ఇల్లు రాలే, ఒక ఎటువంటిది అభివృద్ధి మన వాళ్ళు చెప్పింది ఏదైతే ఉందో భృతి రాలేదు, భూమి రాలేదు, ఇల్లు రాలేదు, నీళ్లు రాలే, నిధులు నియామకాలు అన్నారు, అన్నీ ఏమీ రాలేదని నేను అంటున్నాను. ఒకటే సార్, ఇప్పుడు జరుగుతున్నది ఈ 9 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్లో చేసిన పనులు ఇప్పుడు ఉన్నటువంటి అధికార బీఆర్ఎస్ చేయలేని పనులు ఏమైనా గుర్తించారు ఇప్పటివరకు మీరు? ఇదే చెప్పా కదండి, ఇండ్లు ప్రతి పేదవాడికి ఇల్లు ఏడుంది, ఈడిచ్చి రైలు 9.5 ఏళ్ళ పాండి చూద్దాం ఏమైనా ఉందేమో. క్లియర్గా చెప్పారు కదా మా పిసిసి గారు, ఇందిరమ్మ ఇచ్చిన ఊర్లలో మీరు ఓట్లు అడగొద్దు. మీరు ఇచ్చిన ఊళ్ళల్లో మరి వాళ్ళు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన ఇళ్ళల్లో మీరు ఓట్లు అడగదు, కాంగ్రెస్ ఓట్లు అడగొద్దు. అదే చెప్పాం కదా పాండి, మేము ఆల్రెడీ ఆ ఊళ్ళో ఇల్లు ఇచ్చింటాం కదా, వాళ్ళు ఇల్లు ఇవ్వలేదండి. వాళ్ళు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇచ్చినా అంతకన్నా ముందు మేము ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ఊరే ఉంటుంది కదా. మేము ఛాలెంజ్ ఏం చేసినాం, ఇందిరమ్మ ఇండ్లు లేని ఊర్లలో మేము ఓట్లు అడగము అన్నాం. లేని ఊర్లలో ఇంత ఓపెన్ ఛాలెంజ్ కదా అండి, ఇంకేముంటుంది అది. ఒకటి సార్, చివరగా ఐక్యత ఫౌండేషన్ నుంచి లబ్ధి పొందినటువంటి గ్రామాలు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఓటర్స్ కానీ ఎలాంటి లబ్ధి పొందారు? సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి లబ్ధిదారుల లిస్టు మీ తానే ఏమైనా ఉందా? ఇప్పుడు చాలా ఉంది అండి, ఆఫీస్లో ఉన్నాయి. మేము చెప్పాం కదా ఇంత ముందుకు, ఎక్కడెక్కడైతే ఒక కమ్యూనిటీకి ఇచ్చింది, ఒక పర్సన్కి ఇచ్చింది డిఫరెంట్ ఉంటుంది. ఒక పర్సన్ ఆర్థిక సాయం, ఒక హాస్పిటల్లో ఉన్నాడు ఎమర్జెన్సీలో, ఆయన ఒక బిల్ పే చేయాలి, లేదా ఒక మందులకు, లేదా ఒక డయాలసిస్ పేషెంట్, ఇట్లా చాలామంది ఉన్నారు, దాదాపు కొన్ని వేల మంది ఉన్నారు. ఇక ఇప్పుడే చెప్పాను కదా, ఒక అంబులెన్స్ 3,000 దాదాపు చిల్లర 3,000 అటు ఇటుగా మేము వాళ్ళకు ఈ సర్వీస్ ప్రొవైడ్ అంబులెన్స్ సర్వీస్. అది కాకుండా దాదాపు ఒక 20-25 స్కూళ్ళకి మేము ఇక్కడ వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్స్ పెట్టియడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ నేను ఏదైతే మోడల్ స్కూల్ మాది చేసినానో, నెక్స్ట్ వచ్చే నా ఐడియా ఏంటంటే 100 స్కూళ్ళకి, 100 పాఠశాలలకి, మా కలవకుర్తి నియోజకవర్గంలో కొన్ని మండలాలు ఎంపిక చేసుకున్న స్కూళ్ళకి ఆ యొక్క మోడల్ని నేను ఇంప్లిమెంట్ చేయాలని అనుకునే దాంట్లో అదొకటి ఉంది. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ జాబ్ మేళా పెట్టి నిరుద్యోగ యువతకు 1,200 మంది జాబ్లకి షార్ట్ లిస్ట్ అయితే అందులో 400 మంది స్పాట్ జాబ్స్ వచ్చినాయండి. కలవకుర్తిలో జాబ్ మేళా స్పందన అది. సో ఇలా నేను ఒక లిస్ట్ ఇస్తే మీకు, అది కొన్ని వేల మంది ఉంటారు అందులో బెనిఫిషియరీస్. అంటే దాదాపు ఒక 130 దేవాలయాలు, కమ్యూనిటీ దేవాలయాలు అక్కడ ఎందుకు అంటే ఒక పీస్ఫుల్ గ్రామాలలో ఒక శాంతియుత వాతావరణం నేర్చుకోవడానికి, దైవ చింతన రావడానికి. లైవ్లో సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారు జెల్పీ చేసినటువంటి ఎవరన్నా మనం ఫోన్లో మాట్లాడొచ్చా అంటే మా ఆఫీస్కి ఫోన్ చేస్తే ఏమన్నా లిస్ట్ ఉంటుంది, మీరు ఎవరికైనా ఫోన్ చేయండి. లైవ్లో ఏందండి, డైరెక్ట్ రండి ఓ రోజు నాయబడి వస్తే కలవకుర్తిలో నేను ఈయనకు నేను హెల్ప్ చేసినాను నేను చెప్పను, యూ గో అంటే కలవకుర్తి నియోజకవర్గంలో మీరు అడగండి, ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక ప్లేస్లో మన ఐక్యతా ఫౌండేషన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు అని అడగండి, వాళ్ళు చెప్పిన జెన్యూన్ ఒపీనియనే చెప్పండి. సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారు అంటే గుర్తుపడతారా జనాలు? కాంగ్రెస్ పార్టీ రాఘవేందర్ రెడ్డి అంటే గుర్తుపడతారా? సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అనేది మొదటి నుంచి గత 11-12 నెలల నుంచి ఐక్యతా ఫౌండేషన్ల నుంచి ఉన్నది కాబట్టి టక్కున వాళ్ళకి ఏం తెలుస్తుంది, సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నాడు ఎమ్మెల్యే క్యాండిడేట్ అంట, చాలా సంతోషపడుతున్నారు చాలామంది. అది మీరు చెప్పాలండి, నేను వచ్చేసి అవును గుర్తుపడతారు అది అని నేను చెప్పాను. ఎందుకంటే నాకు ఒక విజన్ ఉంది, నాకు ఒక క్లారిటీ ఉంది, ఎందుకు వచ్చినా ఏం చేస్తున్నా అనేది. ఇప్పుడు నేను మీ ముందర మీరు అడిగారు, ఇంత పనులు చేసినా మీకు ఎందుకు ప్రజలలో అంత రీచ్ కాలేకపోతున్నారు, చేసే పనులు రీచ్ కాలేకపోతున్నారు అని అడుగుతున్నారు మీరు. అదే అందుకే మేము ఎక్కువ సోషల్ మీడియా కానీ ఇంకోటి కానీ అట్లా ఏముండదు. సో డెఫినెట్గా ప్రజలలో ఇప్పుడు వాళ్ళకు ఒక ఐడియా ఉంది, వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది.
సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి దగ్గరికి పోతే పని అవుతుంది, ఆయన పైసలు ఇయ్యడు, పని చేస్తాడు అనేది ఒకటి క్లారిటీ ఉంటుంది. ఇలాంటి అంటే మీరు అంటే ఈ ఐక్యత ఫౌండేషన్ వల్ల నిజంగా మీరు ఇప్పుడు చాలా రకాలు చెప్పారు, వైద్యం, విద్య, రకరకాలు చెప్పారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేయలేని పనులు, ఇప్పుడు మీరు స్కూల్ బిల్డింగ్ 7 లక్షల రూపాయలు మేము డొనేషన్ చేశామన్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం 7 లక్షల రూపాయలు ఖర్చు పెట్టలేదా ఆ స్కూల్కి? పెట్టకనే కదండి, పెడితే ఎందుకు చేస్తాం? పెట్టలే. మన ఊరు మనబడి స్కీమ్ కింద పెట్టింది, కొన్ని స్కూల్ ఎంపిక చేసిరు, ఎన్రోల్మెంట్ ఎట్లా ఉంది, ఎంతమంది వస్తున్నారు స్ట్రెంత్, అక్కడ ఉన్న పనితనాన్ని బట్టి ఇస్తున్నది. కాంట్రాక్టర్స్ వస్తలేరండి, పైసలు రావని, బిల్లులు లేక చెయ్యాలి అంటే ఎవరు వస్తలేరు. మా స్కూలే ఉంది, నేను ఎందుకు 7 లక్షలు గవర్నమెంట్ ఇస్తే నేను ఎందుకు పెట్టాలి? అవసరం లేదు కదా. అట్లాంటి మా స్కూలు రండి తీసుకుపోతాను నేను. పిల్లలు ఎవరు గర్ల్స్ అమ్మాయిలు ఉన్న స్కూల్స్లలో టాయిలెట్స్ లేవండి. పిల్లలు అక్కడ బహిరంగంగా వెళ్తే వాళ్ళకి పాపం పురుగులు, బుషి, పాములు వస్తుంటాయి, భయపడదురు కొన్ని ఊళ్ళల్లో అయితే. సో ఇలాంటి సిచ్యువేషన్ ఉంది. సో మనం చెప్పాం మన ఊరి మనబడి కార్యక్రమం కింద కొన్ని స్కూల్ వెరీ గుడ్ అండి. నేను అనేది తీసుకున్నాం కొన్ని పథకాలు, కానీ గ్రాస్ రూట్లో సరిగ్గా ఇంప్లిమెంట్ అవుతుందా లేదా? దళిత సోదరులకు మీరు 10 లక్షల నుంచి ఒక స్కీమ్ ఇచ్చారు, నిజంగా చూడండి అది ఎంతమందికి వెళ్ళిపోయింది. కొంత ఫ్యామిలీస్కి డెఫినెట్గా, కానీ మెజారిటీ అక్కడ ఫ్రాడ్ జరుగుతుందండి. పెట్టిన స్కీమ్ మంచిదే, కానీ అది ఇంప్లిమెంట్ అవుతుందా లేదా గ్రాస్ రూట్ లెవెల్లో అనేది చూసుకోవాలా వద్దా? మానిటరింగ్ సిస్టమ్ ఫెయిల్యూర్ ఎన్ని చూస్తున్నామండి మనం రోజు. అందులో 3 లక్షలు వాళ్ళకే కమిషన్లు పోతున్నాయి మళ్ళా అనేది చెప్తున్నారు, వాళ్ళే లబ్ధిదారులు చెప్తున్నారు ఓపెన్గా. సార్, కల్వకుర్తి కాన్సెన్సీలో ఒకటి పైలట్ ప్రాజెక్ట్ చారకొండ మండల్ మీ కాన్సెన్స్ కిందకి వస్తుంది నాకు తెలిసి. ఆ ఎస్సీలకు మొత్తం దళిత బంధు కింద నిజంగా మీరు కొన్ని సందర్భాల్లో కొన్ని కామెంట్లు కూడా చేశారు, దళిత బంధు తీసుకున్నటువంటి కమిషనర్ ఎమ్మెల్యే గారు అనేసి. నిజంగా అది జరిగింది సార్ అట్లా? వెరీ క్లియర్గా వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా, మేము ఇంకా మనం చెప్పడం ఏముంది, స్ట్రైట్ ఫార్వర్డ్గా 2 లక్షలు 3 లక్షలు కట్ అయ్యే వాళ్ళకి 7 లక్షలు వస్తుంది లబ్ధిదారుని కంటే, ఆ 3 లక్షలు ఎటు పోయినట్టు మరి అలా జేబులోకి ఎంచిలిందంటారు. కానీ మనం ఏం చెప్తామండి, అది పేపర్లోనే పడుతుంది అది. మొత్తం మీద చివరిగా సార్, కల్వకుర్తి కాన్సెన్సీ ప్రజలకు మీరు చివరగా చెప్పదలుచుకున్నది ఏంది? కల్వకుర్తి కాన్స్టిట్యున్సీ నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కరించి మరొకసారి చెప్పడం ఏమనగా, ఇప్పుడు వచ్చే ఎలక్షన్ జనరల్ ఎలక్షన్లో ఎవరైనా అభ్యర్థి ఉండొచ్చు, ఏ పార్టీ వారైనా ఉండొచ్చు. ఆల్రెడీ అక్కడ టీఆర్ఎస్ మళ్ళీ జైపాల్ యాదవ్ గారిని సిట్టింగ్ ఎమ్మెల్యేను డిక్లేర్ చేసింది. మోస్ట్లీ భాజపా నుంచి సీనియర్ అయిన తాలోజీ ఆచారి గారు ఉంటారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఎవరి అభ్యర్థి అయినా మీరు మన ఆగమాగం కాకుండా ఆలోచన చేసి అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి వచ్చే వ్యక్తి మీకు అక్కడ ఉన్న అవసరాలకు పని చేస్తాడా చెయ్యడా అనేది చూసుకొని పైసలకు అమ్ముడు పోకుండా పని చేసే నాయకునికి ఓటేయండి. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో పనిచేసే అభ్యర్థిని ఎన్నుకోండి, పైసలు ఇచ్చే అభ్యర్థిని పక్కన పెట్టండి అనేసి సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాట. ఇది ఈరోజు మన ఫేస్ టు ఫేస్